ఎలా మొదలెట్టాలి, ఎలా మూమెంట్స్ క్రియేట్ చేయాలి, ఎలా ఈ సినిమాని కంక్లూడ్ చేయాలి, ఇలా ఆయన అనుకుంటే దానికి ఇన్స్పిరేషన్ ఇచ్చింది చిరంజీవి గారే. కాసేపు చిరంజీవి గారు అనకుండా ఒక సగటు ప్రేక్షకుడుగా, సగటు అభిమానిగా ప్రేక్షకులు చిరంజీవి గారిని ఎలా అభిమానిస్తారో అలా మాట్లాడుకుంటే, డైలాగ్‌ని చాలా కూల్‌గా మాట్లాడుతున్నట్టు, చాలా క్యాజువల్ బాడీ లాంగ్వేజ్‌తో మాట్లాడాలంటే దానికి ఇన్స్పిరేట్ చేసింది చిరంజీవి. ఒక బాధని, ఒక ఎమోషన్‌ని కంటి నుండి నీళ్లు బయటికి రాకుండా ఆర్ద్రతతో మనందరిని ఏడిపించగలగాలంటే చిరంజీవి. ఒక డాన్స్‌ని అలవోకగా, గ్రేస్‌తో, మూవ్‌మెంట్స్‌తో డాన్స్ అంటే ఇలా కదా చేయాలని చెప్పాలంటే చిరంజీవి. 100 మంది ఎదురుగా ఫైటర్స్ నుంచుంటే చాలా యాటిట్యూడ్‌తో ఇలా నుంచొని ఒక చిన్న సిగరెట్ ఎలిగించాలంటే, ఒక బాసిజం చూపించాలంటే చిరంజీవి. ఇలా చెప్పుకుంటూ పోతే నటనలో ఉన్న నవరసాలని అద్భుతంగా, అందంగా, తన మార్క్‌తో, తన స్టైల్‌తో, తన ఓన్ చేసుకొని ఒక స్పెషల్ యాక్టింగ్ లాగా మనందరికీ ప్రెజెంట్ చేసిన వ్యక్తి చిరంజీవి. సో, అలాంటి ఒక చిరంజీవి గారికి ఒక కథ రాయాలంటే ఒక పెన్ను మొదలెడితే సో, ఈ డాట్స్ అన్నిటిని కలుపుకుంటూ వెళ్ళిపోయాను నేనంతే. ఈ డాట్స్ ఆయనకున్న స్పెషాలిటీస్ ఏవైతే ఉన్నాయో, ఆయన మనల్ని ఒక కొన్ని దశాబ్దాలుగా మనల్ని ఎలా ఎక్సైట్ చేసాడో, సో, అలా ఎక్సైట్ చేసిన డాట్స్ కలుపుకుంటూ వెళ్ళాను నేను అంతే. అందుకే అంత ఫాస్ట్‌గా వెళ్ళిపోయింది. సో, ఒక ఇంట్రడక్షన్ సీన్ రాయాలన్నా, లేకపోతే ఒక పిల్లలతో ఒక ఆర్ద్రతతో కూడిన ఒక సన్నివేశం రాయాలన్నా, ఒక వైఫ్ మామగారి మధ్యలో చాలా చలాకీగా నిలబడి, ఒక యాటిట్యూడ్‌తో నిలబడి, ఒక స్వాగ్‌తో నిలబడి చేయాలన్నా, ఒక విలన్స్ ముందు ఒక యాటిట్యూడ్‌తో నిలబడాలన్నా, ఇలా అన్ని ఎలిమెంట్స్ ఈ సినిమాలో నాకు రాయటానికి, నాకు ఈజీగా క్రియేట్ చేసిన వ్యక్తి చిరంజీవి గారు. సో, సో, అందుకే నేను ఆ క్రెడిట్ నేను చిరంజీవి గారికి ఇవ్వదలుచుకున్నాను. థాంక్ యూ చిరంజీవి గారు. మీరు నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చి, ఈరోజు దేశం నలుమూలలా, ప్రపంచం నలుమూలలా ఉన్న మెగా అభిమానులందరూ ఆయనతో పాటు మెగా అభిమానులతో పాటు చిరంజీవి గారిని ఒక నటుడుగా అభిమానించే సగటు ప్రేక్షకులందరూ ఈ సినిమాని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే చిరంజీవి గారు అందరిని ఇచ్చిన ఒక మ్యాజిక్ ఈ సినిమాలో అడుగడుగున నాకు ప్రెజెంట్ చేసే అవకాశం కల్పించారు చిరంజీవి గారు. సో, వాళ్ళు చూపిస్తున్న ప్రేమ, అభిమానం నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇక మెగా ఫ్యాన్స్ అయితే నేను కనపడితే నన్ను లాక్కెళ్ళి కొంతమందైతే ముద్దు పెట్టేద్దామని చూసేసారు. గు సో, అంత అభిమానం చూపిస్తున్నారు. అండ్ ట్విట్టర్‌లో గాని, సోషల్ మీడియాలో గాని ప్రతి చోట వాళ్ళు చూపిస్తున్న అభిమానం నేను ఎప్పటికీ మర్చిపోలేను. సో, ఇదంతా కుదిరిందంటే దానికి కారణం చిరంజీవి గారు. అండ్ థాంక్ యూ చిరంజీవి సార్. సో, నేనేదో ఒక టైమింగ్ అనుకోని, నేనేదో కొన్ని డైలాగులు అనుకోని, ఏదేదో రాసేసుకొని వచ్చి, సార్ నేనిలా అనుకుంటున్నాను, ఇలా చేద్దాం అంటే 150 సినిమాల ఎక్స్‌పీరియన్స్ ఉండి, ఎంతోమంది దిగ్దర్శకులతో పనిచేసిన చిరంజీవి గారు, ఈరోజు ఆయన పక్కనోళ్ళు అందరూ బచ్చాగాళ్ళే. మా టీమ్‌లో అందరూ ఆయన చూస్తూ పెరుగుతొచ్చిన అందరం ఇంతింత బచ్చాగాళ్ళం ఆయన సినిమాలు చూసేస్తుంటే, ఇంత పిల్ల పిల్ల బచ్చాలందరిని ఆయన పక్కన ఉన్నా కూడా, స్టిల్ ఆయన కూడా మాతో కలిసిపోయి, ఒక నార్మల్ మనిషిలాగా, ఒక నార్మల్ ఆర్టిస్ట్‌గా ప్రతి ఒక్కరికి ఆ స్పేస్ ఇస్తూ, ఆయన ఎక్స్‌పీరియన్స్‌ని మాతో షేర్ చేస్తూ, మా అందరి వెనకుండి నడిపించిన శంకరుడు, మా శంకర్ వరప్రసాద్ గారు, మా చిరంజీవి గారు. ఆ! ఆ! నన్ను ముద్దుగా విసు గారు అని పిలుస్తుంటారు. విశ్వం గారు అని పిలుస్తుంటారు. ఎందుకంటే కొద్దిగా చాదస్తంతో ఒక 2, 3 టేకులు ఎక్కువ అడిగితే, "అబ్బా! నువ్వు విశ్వనాథ్ గారిలాగా పని చేస్తున్నావయ్యా. బాబు విశ్వం గారు ఇలా రండి" అని చెప్పి చాలా సరదాగా ముద్దుగా పిలిచేవాళ్ళు. సో, మాకు పనిచేసిన 85 రోజులు హర్ష గారికి తెలుసు. త్రూ ఔట్ ఉన్నారు. సో, ఈ 85 రోజులు ప్రతిరోజు ఒక బ్యూటిఫుల్ మెమరీ మాట్లాడుకుంటూ పోతే చాలా ఉంది. సక్సెస్‌ఫుల్ ఈవెంట్‌కి కొద్దిగా దాచుకుందాం. సక్సెస్ ఈవెంట్‌కి. సో, ఇది ప్రస్తుతానికి చిరంజీవి గారి గురించి నాకు మనసులో ఉన్న ఒక ఫీలింగ్ మీకు ముందు పెట్టాలనిపించింది. అలాగే ఈ సినిమాకి ప్రొడ్యూసర్స్‌గా పనిచేసిన మా సాహు గారపాటి గారు అండ్ మై ఫ్రెండ్, మై ఫ్యామిలీ. సో, ఈయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే ప్రపంచం అంతా చూడాలి ఈ గొప్పతనం చెప్పే ముందు రండి. ఈ గొప్పతనం ఏంటంటే బాధొచ్చినప్పుడు ఒకలాగే ఉంటాడు. సక్సెస్ వచ్చినప్పుడు ఒకలాగే ఉంటాడు. చూడండి. తొనకడు, బెనకడు అదే ఎక్స్‌ప్రెషను. అలా ఉంటారనమాట. అబ్బా! నవ్వారు మీరు. చాలా హ్యాపీ. ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాక అసలు అంతే సటిల్‌నెస్ మెయింటైన్ చేస్తారు. సో, థాంక్ యూ సాహు గారు. ఇంత పెద్ద బడ్జెట్‌ని ఇంత స్టార్ కాస్ట్‌ని చాలా కూల్‌గా హ్యాండిల్ చేస్తూ మాతో పాటు మమ్మల్ని నడిపించినందుకు. అలాగే మా సుస్మిత కొణిదెల గారు. ఈ బ ఈ ఈ ఈ సినిమాకి ఇంకొక ప్రొడ్యూసర్. ఈ సినిమా సక్సెస్ అయ్యాక సో, నేను ప్రతి సినిమా సక్సెస్ అయ్యాక నాకొక 2 రోజులు జోన్ ఔట్‌లో ఉంటా. ఏం జరుగుతుంది నా చుట్టూతా? ఏ పెద్ద హిట్ అయిపోయిందా? హమ్మయ్య! సక్సెస్ అయిపోయిందిగా.
అని చెప్పి ఒక జోన్ అవుట్‌లో ఒక ఏందో బ్రహ్మానందం 'మనీ మనీ' సినిమాలో చూస్తే ఇలా నడుస్తుంటాడు గదా! ఇలా నడుస్తుంటారు జోన్ అవుట్‌లో. సో, అలాంటి జోన్ అవుట్‌లో కనపడిన ఇంకొక వ్యక్తి సుస్మిత గారు నాతో పాటు. ఆవిడ గూడా ఒక జోన్ అవుట్‌లో ఏంటి డ్యాడీతో ఇంత పెద్ద హిట్ కొట్టానా నేను? అయ్యబాబోయ్! సో, అలాంటి జోన్ అవుట్‌లో కనబడుతూ ఇద్దరం క్లాష్ అయ్యాం ఒకరోజు. ఏయ్! సేమ్ ఫీలింగ్ కదా! ఏయ్! నాకు సేమ్ ఫీలింగే. ఎందుకంటే నేను ఆహ్, ఆ ఫీలింగ్ నేను ఎక్స్‌పీరియన్స్ ఉన్నాను కాబట్టి, ఆ ఫీలింగ్ తాలూకు వెనకున్నటువంటి ఒక దీన్ని నేను అర్థం చేసుకోగలను. వాళ్ళ నాన్నగారితో ఎప్పటికైనా ఒక అద్భుతమైన సినిమాలో తన పేరు ప్రొడ్యూసర్‌గా ఉండాలనుకునే ఒక యాంబిషన్‌కి, ఒక రైట్ ప్రాజెక్ట్, ఒక రైట్ ప్రొడక్ట్ పడి, ఈరోజు ఆవిడ యాంబిషన్, ఆవిడ డ్రీమ్ నెరవేరినందుకు సో, మీకు కూడా కంగ్రాచ్యులేషన్స్. ముందు ముందు ఇంకా చాలా మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. అలాగే, అలాగే మా ప్రొడ్యూసరు 1,000,000 దాటితే కారు అడిగాడు. కదా! ఇవ్వాలి గదా! నేను కారు. ఇవ్వాలి గదా! ఇస్తన్నా. కారు ఇస్తన్నా. కానీ ఇప్పుడది 3 దాటి 4 అయిందనుకో ఆయన నాకొక ఫార్మ్ హౌస్ ఇవ్వాలి. ఇప్పుడు కారు అడుగుతాడా లేదా ఆయనకే వదిలేస్తున్నా. సో, సాహు గారు సో హ్యాపీ. ఈ సంక్రాంతి మీకు సినిమా వసూళ్ల పరంగా మీ ఇద్దరు నిర్మాతలు హ్యాపీ ఫీల్ అవ్వాలి. డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్, థియేటర్‌లో వచ్చిన ఎగ్జిబిటర్స్ అందరూ ప్రేక్షకులు ఎంత సంతోషపడ్డారో అందరూ హ్యాపీ ఫీల్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాకి పనిచేసిన టెక్నికల్ టీమ్ మా సమీర్ రెడ్డి గారికి ఇందాక ఎవరో అన్నారు నాతో పాటు ఓపెనర్ సచిన్ సెహ్వాగ్ అన్నట్టు అవతల నుంచొని బ్యాటింగ్ చేయడానికి ఫాస్ట్‌గా వితౌట్ క్వాలిటీ మిస్ కాకుండా ఈరోజు ఫోటోగ్రఫీ అందరూ చాలా అద్భుతంగా ఉందంటున్నారు. సమీర్ రెడ్డి గారు హ్యాట్స్ ఆఫ్ అండ్ థాంక్ యూ. వితిన్ షార్ట్ టైమ్ మీ డ్రీమ్ కూడా నెరవేర్చుకున్నారు. అండ్ అలాగే ప్రకాష్ గారు అద్భుతమైన సెట్లు. మా డైరెక్టర్ ప్రకాష్ గారు అండ్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్. ఏంటి భీమ్స్ ఉన్నాడా? ఎళ్ళిపోయాడా? సినిమాలు రిలీజ్ అయినాయిగా 2 ఇంకేమైనా ఉందా ఏంటి సినిమా? రెస్ట్ కోసం వెళ్ళాడా? ఓకే. సో, భీమ్స్ కూడా అద్భుతమైన పాటలిచ్చాడు. అద్భుతమైన బీజీఎం ఇచ్చాడు. చాలా కష్టపడ్డాడు ఈ సంక్రాంతికి పాపం తను. 2 సినిమాలున్నాయి. 2 సినిమాలకి న్యాయం చేయాలని చెప్పి రేత్రింబవళ్ళు వర్క్ చేశాడు టీమ్ అందరితో. సో, భీమ్స్ కూడా నా కంగ్రాచ్యులేషన్స్. మా జర్నీ ఇలాగే కంటిన్యూ అవుతుందని కోరుకుంటున్నాను. అలాగే ఇంకొక ఫైట్ మాస్టర్ పనిచేశాడు 'నభ'. ఓపెనింగ్ ఫైట్ చేసింది 'నభ' అనే ఫైట్ మాస్టర్ 'నభాకాంత్.' తనకి నా కంగ్రాట్స్. అలాగే క్లైమాక్స్, గోల్ ఫైట్ సినిమాలో అదర్ యాక్షన్ పార్ట్ అంతా నా ప్రియ మిత్రుడు, శిష్యుడు ఏదో ఫస్ట్ సినిమా నుంచి నాతో ట్రావెల్ అవుతున్నాడు పటాస్ నుంచి మా వెంకట్ మాస్టర్. సో, వెంకట్ మాస్టర్‌తో ప్రాబ్లమ్ ఏంటంటే, వెంకట్ మాస్టర్ గురించి మాట్లాడకపోతే వెంకట్ మాస్టర్ ఫీల్ అవ్వడు. వెంకట్ మాస్టర్ భార్య వందన ఉంది. వందులు. ముద్దుగా వందులు అని చెప్పి తిరుగుతుంటాడు. నన్ను అన్నయ్య అని ప్రేమగా పిలుస్తది. ఇన్‌స్టాగ్రామ్‌లో వస్తది. ఏ అన్నయ్య ఆయన గురించి మాట్లాడరా అమ్మ తల్లి వందులు హ్యాపీయా? సో, మీ ఆయన గురించి మాట్లాడాను. ఆల్ ద బెస్ట్ వెంకట్. సో, ఇంకొక కోరిక ఉంది ఆవిడకి. ఆవిడ చిరంజీవి గారి ఫ్యాను. ఒక్కరోజన్నా సెట్‌కి పిలిచి ఒక ఫోటో దించలేదని అడిగింది. ఫోటో కూడా కన్ఫర్మ్ త్వరలో. సో, వెంకట్ మాస్టర్ గారికి సో, ఇది చెప్తున్నాను. అలాగే ఇక రైటింగ్ టీమ్ ఈరోజు ముగ్గురే మాట్లాడారు. సో, మిగతా టీమ్ చాలా మందున్నారు. మా నారాయణ గారు, మా బాబాయ్ అరుణ్ ప్రసాద్ గారు అండ్ తిరుమల్ నాగ్. సో, వాళ్ళు గూడా మైకులు తీసుకుంటే అజ్జు కంటే అనర్గళంగా మాట్లాడగలరు. కాపోతే ఈరోజు రాలేరు. సో, అలాగే అజ్జు ఆహ్, నాకు ఎవ్వరి గురించి భయపడను గానీ, ఇతని స్పీచ్ ఎప్పుడొస్తదని భయంగా ఉంటది నాకు. ఏం మాట్లాడేస్తాడో ఏంటో ఎక్స్ టెంపోలోని భయంగా ఉంటది. థాంక్స్ అజ్జు. ఎందుకంటే ఈ రైటర్స్ అందరిని నేను పెట్టినంత టార్చర్ ఎవరు పెట్టరు. నేనొక వెర్షన్ అనుకుంటా. ఆ వెర్షన్ వచ్చాక దాదాపు ఎవరన్నా డైలాగ్ వెర్షన్ ఒకటి రాస్తారు. నా సినిమాకి 66 వెర్షన్‌లుంటాయి. ఈ రోజు రాసింది ఓకే అంటాను. నెక్స్ట్ రోజుకొచ్చి ఇది కాదు ఇంకోటి అంటాను. ఇది కాదని సినిమా రిలీజ్ అయ్యే వరకు 36 వెర్షన్‌లు రాపిస్తూనే ఉంటాను. చాలా ఓపికగా ఎన్ని వెర్షన్‌లైనా రాసుకుంటూ వచ్చి ఆ ఫైనల్ మళ్ళీ మిక్సింగ్ ఉంటది. నా వెర్షన్, వీళ్ళ వెర్షన్ అన్నీ కలిపి ఒక మిక్సీ చేసి చేస్తాం. ఆ వెర్షన్ అబ్బో! అదొక పెద్ద నాతో రైటర్స్‌గా పనిచేసే వాళ్ళకి తెలుసు అది ఎంత టఫ్ ప్రాసెస్సో. రైటర్స్ అంటే ఒక వెర్షన్ రాసి 2 నెలలు కూర్చోవడం కాదు స్క్రిప్ట్ బట్టి. సినిమా రిలీజ్ అయ్యే వరకు ముందు రోజు వరకు ఎడిటింగ్, డబ్బింగ్‌లో కూడా వచ్చి కూర్చుంటారు నాతో పాటు ఏమైనా ఇంప్రూవైజ్ చేద్దామా అని చెప్పి. సో, అంత డెడికేషన్‌గా పనిచేస్తారు. అజ్జు అండ్ సాయి అండ్ ప్రదీప్ కూడా అండ్ సాయి గురించి స్పెషల్‌గా చెప్పాలి. నేనేంటంటే సినిమా తీశాక ఒక 1 వీక్ ముందు కాన్ఫిడెన్స్ అంతా ఎళ్ళిపోద్ది నాకు. ఏమవుద్ది సినిమా అని చెప్పి పరీక్ష రాసి ఎగ్జామ్ స్టూడెంట్ లాగా అయిపోతా. ఇది తీసేద్దామా? అది తీసేద్దామా? అని మా ఎడిటర్ తమ్మిరాజు గారు బుర్ర తింటుంటే నా వెనక ఒకడు కాన్ఫిడెంట్‌గా తిరుగుతుంటాడు. ఎందుకు తీస్తావు అది? లే అన్నాడు. ఒకడే కమాండ్ చేసేది మా వాడు సాయి. బుద్ధుందా నీకు ఏమి అది ఎంత పండిందో తెలుసా ఎపిసోడ్? ఎట తీస్తావు అది? ఇలా అని చెప్పి ఇదిలిస్తాడు ఒక్కోసారి కోపడతాడు, అరుస్తాడు. ఏంటి సినిమాని చెడగొడతావేంటి నువ్వు? బ్లాక్ బస్టర్ అయ్యే సినిమాని అవతలకెళ్ళు అసలు ఎడిటింగ్ రాకు అని చెప్పి నన్ను
ఒక కంట్రోల్ చేసే వ్యక్తి ఉన్నాడంటే మా సాయి. లేకపోతే అద్భుతమైన ఎపిసోడ్ నా ఎక్స్‌టెంపోలో ఇది తీసేద్దాం, అది తీసేద్దాం అని మా ఎడిటర్ కరెక్టే కదా నేను చెప్పింది. సో అంత ఎక్కువ ఆలోచిస్తాను. అంత భయం. ఎందుకంటే ఎట్టైనా ఒక సక్సెస్‌ఫుల్ ఫిల్మ్ వెళ్ళాలి. సినిమాని కాపాడుకోవాలి. అంత ఓవర్ ఎంథూసియాజంతో పనిచేస్తాను. సో ఇలాంటోడు ఒకడు ఉండాలి వెనక. థాంక్ యూ సాయి. సినిమాని నువ్వు కాపాడుతావు లాస్ట్‌లో. నేను దాన్ని స్పాయిల్ చేయకుండా. అలాగే మా తమ్మిరాజు గారు ఎడిటరు. పాపం ఇతనికి కూడా ఇందా రైటర్స్ లాగే ఒక 6, 7 వెర్షన్‌లు కూర్చోబెట్టి కట్ చేపిస్తూ ఉంటాను. ఆయన చాలా ఓపికగా సినిమా ఎంతవరకు పనిచేస్తారు. థాంక్ యూ తమ్మిరాజు గారు. నా ఫస్ట్ ఫిల్మ్ నుంచి నాకు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా, ఒక బ్రదర్ లాగా నాతో పాటు పర్ఫెక్ట్‌గా ట్రావెల్ చేస్తున్నారు. అలాగే మిగతా టీమ్ అందరికీ పనిచేస్తూ ప్రతి ఒక్కరిని మిగతా వాళ్ళని ఏదైనా కవర్ చేస్తుంటే సక్సెస్ ఈవెంట్‌లో కవర్ చేస్తాను. ఇక్కడ ఇంకొక ఇద్దరు వ్యక్తుల గురించి స్పెషల్‌గా మాట్లాడి చిన్న ఫినిషింగ్ పనిచేద్దాం. కలెక్టర్ శ్రీనివాస్ గారు ముందుకు రావాలి. కలెక్టర్ శ్రీనివాస్ గారు ఎక్కడ? రండి ముందుకు రండి సార్. ఇటు రండి సార్. ఇటు రండి సార్. మైక్ ఇవ్వండి. శ్రీనివాస్ గారికి మైక్ ఇవ్వండి. ఇటు రండి. ఈయన ఫ్లోలో ఒక డైలాగ్ వేశారు. నేను కలెక్టర్‌గా చాలా బిజీగా ఉన్న రోజుల్లో నువ్వు జాబ్ వదిలేసి రా, నువ్వెందుకు జాబ్ చేయాలని చెప్పి ఇండస్ట్రీకి బలవంతంగా లాక్కొచ్చాను. అసలు జరిగిన విషయం ఏంటి ఇప్పుడు చెప్పండి? చెప్పండి జరిగిన విషయం, అసలు విషయం చెప్పండి. నేను వైజాగ్ జాయింట్ కలెక్టర్గా ఉండగా ఆయన F2 కథ రాసుకుంటూ పార్క్ హోటల్లో ఉన్నారు. జిమ్ చేస్తుంటే మా జిమ్ ట్రైనర్ చెప్పారు. ఆయన తెలుసా అంటే అనిల్ రావిపూడి గారు అని చెప్పాడు ఆయన. నేను కూడా సార్ చూసుకుని ఆ రోజు ఇంటికి వెళ్ళి రాత్రి రాజాసాబ్ సినిమా చూసి పొద్దున్నే అప్పుడు రాజాసాబ్ సినిమా చూశాను ఆయన తీసింది. సారీ రాజా ది గ్రేట్ సినిమా చూసేసి అనిల్ గారి దగ్గర పొద్దున్నే వెళ్ళి వైజాగ్ జాయింట్ కలెక్టర్ గారు మిమ్మల్ని కలుస్తారంటే లోపలికి వెళ్ళాను. ఒక షాలు ఒకటి కప్పాను. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారికి ప్రోటోకాల్ ఆఫీసర్గా ఉండేవాడిని. మా దగ్గర పెద్ద పెద్ద కాస్ట్లీ బుద్ధుడి బొమ్మలు అవి ఉండేవి. అవన్నీ తీసుకెళ్ళి హంగామాగా వెళ్ళి ఒక శాలువా కప్పి అప్పటికి 4, 5 సినిమాలు చేశానండి. నాకు ఒక చిన్న వేషం ఇప్పించండి సార్ అన్నాను. అంతేగాని నా ఉద్యోగం మానిపించడం ఏం లేదు. F2 హిట్ అవడం వలన నా అంతా నేనే బయటికి రావాల్సిన పరిస్థితి వచ్చింది. శాలువా కప్పారు. ఒక అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చి, అది గిఫ్ట్ అంటే షీల్డ్ ఇచ్చారు. ఆ తర్వాత శ్రీ లక్ష్మీనరసింహ స్వామి సింహాచలం ఆలయంలో ప్రోటోకాల్ దర్శనం చేయించి మొత్తం ఒక చిన్న సెటప్ చేయించారు. చిన్న అద్భుతమైన సెటప్ జరిగాక అప్పుడు అతని మీదకి ఆయన మీదకి ఒక చూపు వెళ్ళి అప్పుడు F2 లోకి వచ్చారు కదా. మరి జరిగిన స్టోరీ వచ్చాను అంటే 7 సినిమాలు ఇచ్చారు కాబట్టి ఆ కృతజ్ఞత. జోక్స్ అపార్ట్, ఒక చిన్న మీకు కంటెంట్ దొరికింది దీనివల్ల. సో థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. మీరు సో అలాగే చైల్డ్ ఆర్టిస్ట్ అందరూ చేశారు. ఇంకా సినిమాలు చాలా మంది ఆర్టిస్ట్ అందరూ చేశారు. వాళ్ళు మిగతా వాళ్ళు రాని వాళ్ళు కూడా సక్సెస్ ఈవెంట్లో వచ్చి వాళ్ళు ఈ స్టేజ్ షేర్ చేసుకుని వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు. అండ్ ఇంకొక వ్యక్తి మన శ్రీనివాస్ రెడ్డి, ఆనంద్ నా మంచి ఫ్రెండ్స్. సో అభినయ్, సో కొత్తగా క్యాథరిన్ గురించి చెప్పాలి. బీయింగ్ ఏ హీరోయిన్ గా చేస్తూ కూడా ఈ సినిమాలో జ్వాల అనే పేరు పెట్టాక, ఎందుకంటే జ్వాల అంటే చంటబ్బాయిలో సుహాసిని గారు చేసిన పాత్ర. సో అది అందరికీ గుర్తు రావాలని ఒక హీరోయిన్ గా చేస్తే ఎవరైనా బాగుంటుందని చెప్పి నేను క్యాథరిన్ అడిగాను. పాపం క్యాథరిన్ ఏమాత్రం ఆలోచించకుండా చిరంజీవి గారి పక్కన మంచిగా త్రూ అవుట్ ఒక టీంలో రోల్ కదండి, నేను చేస్తానని చెప్పి ఆ అమ్మాయి అక్కడక్కడ కొద్దిగా డైలాగులు ఉన్నా లేకపోయినా సినిమా అంతా చాలా అద్భుతంగా చేసింది. అలాగే వెంకటేష్ గారితో చివరిలో అమ్మాయిని కలిపాం కాబట్టి ఒక హీరోయిన్ ఉంటే బాగుంటుంది అని చెప్పి నేను చెప్పినందుకు క్యాథరిన్ థ్యాంక్ యూ సో మచ్ ఈ పాత్రను యాక్సెప్ట్ చేసినందుకు. అలాగే నయనతార గారికి మరొకసారి నా కృతజ్ఞత తెలియజేసుకున్నాను. ఆవిడ చేసిన సపోర్ట్. ఈరోజు నయనతార గారు చిరంజీవి గారి పక్కన ఎంత అద్భుతంగా పేరు కుదిరిందని చెప్తున్న దానికి కూడా చాలా థ్యాంక్స్. అలాగే మరొకసారి ముగించే ముందు చిరంజీవి గారితో మొదలెట్టాను. సో ముగించే ముందు ఆబ్వియస్గా మా వెంకటేష్ గారితో ఫినిష్ చేయాల్సిందే. సో విక్టరీ వెంకటేష్ గారు, ఈ సక్సెస్లో మాతో పాటు